నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 7న ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గుడివాడ ఎంపీ సత్యవతి. పినకాడ గ్రామంలో బహిరంగ సభలో జగనన్న చేయూత నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని వెల్లడించిన అమర్నాథ్. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నని స్పష్టం చేసిన ప్రభుత్వ విప్ చీర్ల. కొత్తపేట నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్ల లేఅవుట్ల నందు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గిరెడ్డి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురంలో పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్న జన సైనికులు. పార్టీ గెలుపు కోసం స్థానిక శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు డాక్టర్ బిల్లా శ్రీధర్. గోపాలపట్నంలో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి 3వ బాల బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య సింహ. అనకాపల్లిలో ఈ నెల 7న జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బి శెట్టి సత్యవతి, కలెక్టర్ రవి పటాన్ శెట్టి, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన ఈ నెల 7వ తేదీన జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని జగనన్న చేయూత నిధులను సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బటన్ నొక్కి ప్రారంభిస్తారని అన్నారు. కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అనకాపల్లి వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే నవరత్నాల్లో ఒకటైన జగనన్న చేయూత నిధులను జమ చేసే కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. ఈ బహిరంగ సభలో అధిక సంఖ్యలో మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనకాపల్లి విచ్చేస్తున్న సందర్భంగా మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక మహిళా సాధికారతకు నిదర్శనంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం 4వ విడత కార్యక్రమం అనకాపల్లి నియోజకవర్గం నుంచి మరి ప్రారంభించడానికి, అంటే 4వ విడత జమ చేయడానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలకటానికి, ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు మరి పిసినిగాడ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలానికి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రివర్యులు, నాయకులు, భరత్ గారు అందరూ కూడా ఈరోజు వచ్చి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. ఇది మనకి ఎంతో ఎంతో సంతోషకరమైన విషయం. కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత మరీ ముఖ్యంగా మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, దానికి ఒక్కరోజు ముందు మరి మనకి మహిళలకు సంబంధించి ఏదైతే మాట ఇచ్చారో నవరత్నాలలో చాలా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 18,700 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లోనే వేసి వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలకి ఒక చేయూతనిస్తూ, వారికి ఆర్థిక ఆసరానిస్తూ, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చిరు వ్యాపారాలు చేసుకోవడానికి, ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సహాయం. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం. ఈరోజు మహిళలందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ, చేయూత లబ్ధిదారులందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా కూడా కోరుకుంటున్నాను. అనకాపల్లి వేదికగా ఆ ప్రోగ్రాం లాంచ్ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు 7వ తారీఖుని ఉదయం అనకాపల్లి మండలం పిసినికాడ, అలాగే కసింకోట గ్రామ పంచాయతీల మధ్యలో ఈ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఈ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ నియోజకవర్గ సమన్వయకర్త భరత్ గారు అందరూ కూడా కలిసి ఏర్పాట్లు పరిశీలించాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,
జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ దాదాపు 4,500 కోట్ల రూపాయలు పైచిలకు డబ్బుని ఆ రోజు విడుదల చేసేటువంటి కార్యక్రమం, 18,750 రూపాయలు చెప్పిన వారందరికీ కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇది 4వ విడత. ఎందుకంటే ఎన్నికల్లో నవరత్నాల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీని 4 విడతల్లో 75,000 రూపాయలు ప్రతి మహిళకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ఏదైతే ఇస్తామని చెప్పి మాట ఇచ్చామో ఈ కార్యక్రమంతో ఇచ్చినటువంటి మాటలను కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. సో తప్పకుండా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా వారిని ఆశీర్వదించడానికి అందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. అలాగే అనకాపల్లి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత, అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేసిన తర్వాత కూడా ప్రప్రథమంగా అనకాపల్లి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో కూడా వారి ఘనంగా స్వాగతం పలకాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. 2023 ఆసరా సమావేశాలలో ఆడపడుచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి నియోజకవర్గంలో అన్ని పేదలందరికీ ఇళ్ల లేఅవుట్ల నందు పట్టాలు అందజేసిన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడిపూడి, అవిడి, ఆత్రేయపురం, పేరవరం, గుమ్మిలేరు, పెనికీరు, పేదపల్ల, పినపల్ల, జొన్నాడ, మడికి, పలివేల, మోడెకుర్రు, వానపల్లి, గోపాలపురం, లక్ష్మీ పోలవరం, వేదిరేశ్వరం, ఈతకోట, ముమ్మిడి వరపాడు గ్రామాల్లో గల ఇంటి స్థలాలు లబ్ధిదారులకు అందజేశారు. ఇదే క్రమంలో రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో సుమారు 1910 మంది లబ్ధిదారులకు వారి వారి ఇంటి స్థలాలు, వారికి సంప్రదాయబద్ధంగా ఆడపడుచులకు పసుపు, కుంకుమ, గాజులు, బ్లౌజ్ పీస్ ఇవన్నీ కలిపి ఇంటి స్థలాలు చూపించారు. ఈ సందర్భంగా చీర్ల మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక పేద కుటుంబానికి కూడా ఇంటి స్థలం ఇచ్చిన పాపన పోలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మంచి పేరు చూసి ఓడ్చుకోలేని తెలుగు కుట్రల పార్టీ కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురి చేయాలని, స్థలాల పంపిణీ ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేసిందని, అయినప్పటికీ మొక్కవోని దీక్షతో జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇంటి స్థలాలు అందజేసి వారికి ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. మన నియోజకవర్గంలో మరి సుమారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగలేదు. ఏదో 1000 ఇచ్చారు, 2000 ఇచ్చారు, 3000 ఇచ్చారు. నేను ఇచ్చాను 2004లో రావులపాలెం కాలనీ ఇచ్చాను. కానీ ఇంత భారీ ఎత్తున నియోజకవర్గంలో 17,650 ఇళ్ల స్థలాలు కేవలం మరి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే జగన్మోహన్ గారి నాయకత్వంలో మీ అందరికీ మరి ఆడపడుతులు ఇచ్చే అదృష్టం నాకు దక్కిందని చెప్పి ఇప్పుడే విజయ్ చెప్పినట్టు మరి నాకు దక్కిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరి అలాగే మీ అందరికీ పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇస్తే అయిపోలా. నేను అవసరం మీటింగ్ వచ్చినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు అడిగాను, ఎవరిని మా కాగితాలు ఇచ్చారో, అసలు భూమి ఉందా, ఇవన్నీ రావు, ఎవరంటున్నారు, మా పరిస్థితి ఏంటని అడిగాను. ఆ రోజున మాట ఇచ్చాం. మరి ఏదైతే సొంత ఆడపడుచు ఇచ్చింటే ఇచ్చానమ్మా మీకు, ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పడం. ఏదైతే మీ అందరికీ ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు మీ యొక్క భూముల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు మీ పుట్టింటి వారు ఇచ్చినట్టు ఒక జాకెట్ గుడ్డ, పసుపు, కుంకుమ, గేసుకోవడానికి గాజులు, బొట్లు కలిపి మీ అందరికీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. వీలైనంత వరకు ఎన్ని ఇవ్వగలుగుతారని ఇచ్చేస్తాననే మాట ఆ రోజు ఇచ్చాం. ఆ రోజు నాకు తెలియదు జాకెట్ గుడ్డల రేటు ఎక్కువ ఉందని. తర్వాత జాకెట్ గుడ్డలు కొనేదని తెలిసింది నాకు. ఇప్పుడు కూడా ఆఖరి అయితే తెప్పించుకున్నా. నేను రాత్రి తెచ్చాను మహానుభావుడు. బిల్లు కొన్ని రోజులు ఆఖరి బాబు అని చెప్పాను. జాకెట్ గుడ్లన్నీ తెచ్చాను, గాజులు కూడా తెచ్చుకున్నాను. కాబట్టి అవన్నీ రాష్ట్రంలో మరి ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అట్లా ఇవ్వట్లేదు. ఒక్క మన నియోజకవర్గంలోనే ఓ బాధ్యతతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీకి వెళ్తే అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలను అడిగారు, నువ్వు కొత్త పద్ధతులు పెడతావు పెట్టరు నాయన, కొత్త అలవాట్లు చేస్తావు పెట్టరు నాయన, మరి రేపు ఎన్నికల్లో మేము ఇచ్చే పట్టాలు రేపు ఎన్నికల్లో ఎవరేం చేస్తారో చూసి అప్పుడు మనం నెమ్మదికి ఇచ్చుకోవాలి, ముందే ఇచ్చేస్తే మనం చెప్పినట్టు ఎంటారెడ్డిని అడిగాడు. వారిని నేను ఒకటే మాట చెప్పాను, నేను పైన ఉన్న దేవుడిని నమ్ముతాను, మరి కూడా ప్రజానికం నమ్ముతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కాదు, మా తండ్రి గారి నుంచి మా కుటుంబంలో మాటిస్తే ఆ మాట మేము నిలబడుతున్నాం. వాళ్ళు కూడా నన్ను సొంత అన్నదమ్ములుగా సొంత అన్నగానే మరి చూస్తున్నారు. కనుక నేను ప్రతికూల పరిస్థితుల్లో నియోజకవర్గంలో కూడా బయట మరి నెగ్గి తిరగలుగుతానని మాట చెప్పాను. మరి అయినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు విభేదించారు. అయినా కూడా చెప్పాను, ఎట్టి బదులు మనకి గెలిచి వస్తారు మాట చెప్పాను వారికి. అది దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇచ్చిన వాటికి కొట్టబడి మీకు ఇచ్చేటువంటి ప్రతి స్థలం విలువ
7 నుంచి 8 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. ఇక్కడే కాదు, మరి కేవలం మన నియోజకవర్గం ఇచ్చిన ప్రతి ఇల్లు కూడా, ప్రతి ఇంటి స్థలం యొక్క విలువ 5 నుంచి 10 లక్షల రూపాయలు తక్కువే కానీ ఎక్కడ తక్కువ లేదు. మరి మీరు శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఆశీస్సులతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. పవన్ రావాలి, పిఠాపురం మారాలి అని పవన్ రావాలి, పిఠాపురం మారాలి అనే నినాదంతో అదేవిధంగా పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తున్న 24 ఎమ్మెల్యే సీట్లలో 3 ఎంపీ సీట్లలో అత్యధిక మెజార్టీతో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పిఠాపురంలో శ్రీ పాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొలికొండ శశి యాదవ్, దాసరి కిరణ్, పిల్లా శివశంకర్, మాదేపల్లి శ్రీను, బవిడిశెట్టి రాంబాబు, కంబల దాసు, జ్యోతుల శ్రీనివాస్, జవాది జోగేశ్వరరావు, పల్లేటి బాపనాదొర, గరగ సత్యానందం తదితరులు పాల్గొన్నారు. యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాగిన రాష్ట్ర స్థాయి 3వ బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం గోపాలపట్నం పెట్రోల్ బంక్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా టీడీపీ యువ నేత ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య సింహ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల నందు ప్రతిభ కనపరిచిన వారికి త్వరలోనే విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు రవిరాజ, బి లక్ష్మణదేవ్, బి నాగేశ్వరరావు, గోడ్లే నాగార్జున, దాడి రమేష్ నాయుడు, దొడ్డి చంద్రశేఖర్, జిఎస్ రాజు, మూర్తి పట్నాయక్, నారిపిని సత్యరాజు, బొడ్డేటి విజయ్, ఎస్ఎస్ ప్రభాకర్, ఎస్ నూకరాజు, కె కిరణ్ కుమార్, కొల్లి అప్పారావు, కనకకుమార్, కె శ్రీనివాసరావు, అలజంగి శ్రీను, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సబ్ జూనియర్స్ బాయ్స్ బాక్సింగ్ ఈ పోటీలు ఏదైతే జరుగుతున్నాయో గోపాలపట్నంలో, అది కూడా ఈరోజు ఇక్కడ ముందుగా ఈ ప్రాంతంలో ఇటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ బాక్సింగ్ కి ఒక లైవ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నందుకు ముందుగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా మీరందరూ కూడా ఒకసారి చప్పట్లతో అభినందించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందు ఎప్పుడు కూడా నాకు ఇట్లా అందులోని ఈ ప్రాంతంలో ఇట్లా బాక్సింగ్ కి ఇంత విధంగా ఇంతమంది అనేక జిల్లాల నుండి కూడా వచ్చి పాల్గొనడం, ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడడానికి కూడా అనేక మంది వచ్చారు. కాబట్టి క్రీడల పట్ల ఈరోజు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక ముందడుగు వేసి ఇక్కడ ఒక మంచి పోటీలు తీసుకొచ్చేందుకు, అదే క్రీడాకారులు తయారయ్యేందుకు ఈరోజు మన ప్రాంతంలో పెట్టినందుకు గాను ఇక్కడ ఆర్గనైజర్స్ యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ వారికి, అట్లాగే కోచ్లకి, రెఫరీలకి, ఇక్కడికి వచ్చినటువంటి బాక్సింగ్ సంఘం, ఈ ప్రాంతం నుంచి పుట్టి ఇక్కడ ఇదే మన ఎదురుగా ఉన్న జెడ్పీ స్కూల్లో చదువుకొని అదే స్కూల్లో ఆడుకొని చివరికి వెళ్ళి దేశం తరపున కూడా వివిధ దేశాల్లో ఇండియా అనే టీషర్ట్ వేసుకొని ఆడడం. ఈరోజు ఇప్పటికీ కూడా ఆయన ఏ స్థాయిలో ఉన్నా ఆయనకి ఏదంటే గర్వం అంటే ఆయన ఇండియా జెర్సీ వేసుకోవడం, లేదంటే ఇండియా బ్లేజర్ వేసుకోవడమే. ఆయన అది ఒకటే దాచుకుంటారు, ఇంట్లో కూడా ఇంకేమి దాచుకోరు. కాబట్టి ఈరోజు క్రీడల పట్ల ఆయనకున్న మక్కువ మీకు అందరికీ తెలుసు. ఈరోజు అదే జెడ్పీ స్కూల్లో ఒక ఇండోర్ స్టేడియం ఏదైతే నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసేందుకు ఆ ప్రమాణాలు ఏవైతే కావాలో దానికి తగ్గట్టుగా ఒక ఇండోర్ స్టేడియం కూడా మొట్టమొదటిసారి ఒక గవర్నమెంట్ స్కూల్లో కట్టిందంటే అది మన గోపాలపట్నం గవర్నమెంట్ హై స్కూల్. అటువంటి స్టేడియం మల్కాపురంలో కూడా ఒకటి వచ్చింది. అంటే ఒకే నియోజకవర్గంలోని దేశంలో నిన్న మొదటి ఇండోర్ నేషనల్ గేమ్స్ ఇండోర్ స్టేడియం ఇదే నియోజకవర్గంలో ఉంది. రెండో ఇండోర్ స్టేడియం కూడా దేశంలో మనకే వచ్చింది. 3-4 ప్లేసుల్లో వేరే నియోజకవర్గాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళే గానీ మొదటి 2 ఇదే ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు ఈ క్రీడా పోటీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయన సహకారం ఇప్పటికీ ఉన్నా సరే ఈ రోజు ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయి ఉన్నారు. మల్కాపురంలో ఈ రోజు ఉండిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఆయన రాలేకపోయినందుకు నా తరపున ఆయన తరపున కూడా చింతిస్తున్నాం. ఆయన తరపున ఆయన లేరు కాబట్టి మాత్రమే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. కానీ తప్పకుండా ఆయనకి కానీ వీలుంటే తప్పకుండా మొదటి నుండి కూడా కూర్చొని లాస్ట్ వరకు అన్ని మ్యాచ్లు కూర్చొని చూసేవారు.
అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ సమీపంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని పరిశీలించారు. ఈ నెల 7న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సభ ప్రాంగణ భద్రత ఏర్పాట్లను సోమవారం విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని పరిశీలించారు. ముందుగా కశింకోట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుండి పిసినిగాడలో ఏర్పాటు చేస్తున్న సభ ప్రసంగాన్ని పరిశీలించి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభ కోసం జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను పోలీస్ వైపు తీసుకోవాల్సిన జాగ్రత్త కోసం సిబ్బందితో చర్చించడం జరిగిందన్నారు. ఈ సభలో సామాన్య ప్రజానికానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభ ప్రాంగణానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పోలీస్ సిబ్బందితో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ కేవి మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ బి విజయభాస్కర్, డిఎస్పీ సుబ్బరాజు, సిఐలు ధనుంజయ్, వినోద్ బాబు, శంకర్రావు, ఎస్ఐలు తేజేశ్వరరావు, సత్యనారాయణ మరియు ట్రాఫిక్ సిఐ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. కుమారు instances people while he's going back people have walked out and tried to jump the barricade and see what the convoy is doing. So it's a barricading is that's just correct with the barricading is your barricading నమస్కారాలు అందరికీ. ఈరోజు 7th నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి, మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి, ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ హిస్ టీమ్. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. ముఖ్యంగా భద్రతా పరంగా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పీలందరూ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1500 మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ క్రౌడ్ రెగ్యులేషన్ కానీ దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్, మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ 2 days నుంచి. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రోగ్రామ్ను సజావుగా స్మూత్గా జరుపుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్తూరు మండలం కలిగాం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న లోతుగెడ్డ తులసి వరప్రసాదరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కలిగాం గ్రామస్తులకు త్రాగునీరు సమస్యను పరిష్కారం చేసిన శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ కోశాధికారి లోతుగెడ్డ తులసి వరప్రసాదరావు కొత్తూరు మండలంలో కలిగాం గ్రామంలో ఎన్నాళ్ళలో ప్రారంభానికి నోచుకొని వాటర్ ట్యాంకీ వంశధార నీటి ద్వారా గ్రామస్తులకు త్రాగునీరు అందించడానికి లోతుగెడ్డ తులసి వరప్రసాదరావు మండల గ్రాంట్ నుండి పైప్ లైన్ శాంక్షన్ చేసి ఆయన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలిగాంలో ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలు స్థానిక నాయకులకే తెలుస్తాయని, అందుకే ఇకపై తామందరం కలిసి ఏకమై తులసి వరప్రసాదరావు వెంటే నడుస్తామని, అతని వెంట నడుస్తామని నాయకులందరూ కలిసి ప్రజల సమక్షంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తులసి వరప్రసాదరావు మాట్లాడుతూ ఊరు మొత్తం ఐకమత్యం మీద ఉండాలని, గ్రామానికి ఏ అవసరం వచ్చినా మీ గ్రామానికి నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి సవర రమేష్, స్థానిక సర్పంచ్ సనపల్ల కోటి, కూన అర్జున్, కోమనపల్లి గోవిందరావు, పప్పల లక్ష్మీనారాయణ, అగతముడి సూర్యనారాయణ, పేడాడ అచ్యుత, పేడాడ కాంతారావు, పేడాడ వెంకన్న, ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, అలికాన గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
అంటే పని ఇంటింటి పొలం ఎలక్షన్ ముందు కష్టం కదా, ఎలక్షన్లు వచ్చేది. ప్రస్తుతానికి మన మండలం నుంచి కానీ మీ పంచాయతీ నుంచి కానీ వీధికి 3, 4, 5 పొలం పాయింట్లు వేసారు. ముందు నీరు సమస్య తేలిపోతుంది. ఇప్పుడు ఇంటికి పొలం ప్రతి ఇంటికి పొలం కూడా అన్ని వీధులు కొన్నాయి బాబు, పని చేయి కూడా ఎక్స్ట్రా గ్రాంట్ పని చేస్తాం. ఈ ట్యాంక్ బాగా సాగు, దీనికి సాల పండి మనం బోర్డు ఇస్తే ఎలాగ ఇస్తారంటే రోజుకి 2 గంటల టైం పెట్టుకోండి. విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం సంచలన వ్యాఖ్యలకు వేదికగా మారింది. నేతల మధ్య విభేదాలు, వర్గపోరులతో అయోమయానికి కారణమవుతున్న వార్తలకు చెక్ పెడుతూ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి సహా పలువురు కార్పొరేటర్లు, నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించిన నేతలంతా తామంతా ఎటువంటి దుష్ప్రచారాలు, బెదిరింపులకు తలొగ్గకుండా ఒకే తాటిపైకి వచ్చి పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన ఊరుకూటి రామచంద్రరావును గెలిపించుకుంటామన్నారు. స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చందు అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాజువాకలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగిరెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయించి మీరెవరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. నెక్స్ట్ నేను ఎమ్మెల్యే గారికి కూడా, గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే, ఈరోజు సీఎం గారు, ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పేవారు, పార్టీ మనకు ఏం చేసింది కాదు, పార్టీకి మనం ఏం చేస్తాం అనేది మైండ్లో పెట్టుకొని మీరు ఏదో ఒక రోజు పార్టీ అనేది అందరికీ ఒక రోజు ఏం చేయలేదు, అంచెలంచెలకు ఒకళ్ళు చేయొచ్చు. ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంతోమందికి ఆశ ఉంటుంది, నా ఒకరికే కదా అయింది. అలాగే కార్పొరేటర్లకి ఎందరికో అవ్వాలని ఆశ ఉంటుంది, కొందరికే కదా అయింది చెప్తూ ఆయన మైండ్లో పెట్టుకోమనేది ఏంటి, పార్టీకి మనం ఏం చేస్తామనేదే చెప్తున్నారు. అంటే ఆయన చెప్పిన మాటల రూట్లోనే ఈరోజు మేము కార్పొరేటర్లు అందరమే పార్టీ కోసం మనం ఎంతవరకు వెళ్ళాలి, కష్టపడి పని చేయాలని ఆయన చెప్పిన మాటనే మేము తుంచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. మేము ఎమ్మెల్యేని వ్యతిరేకంగా తిరస్కరించి మేమేమీ చేయట్లేదు. ఈవేళ మాట మారిస్తే ఎమ్మెల్యే మార్చొచ్చు, లేకపోతే వాళ్ళ వెనకాల ఉన్న చెంచగిర్లు మమ్మల్ని అన్యాయంగా ఆరోపణలు చేస్తే వాళ్ళు తప్పుడు వెళ్ళాలనేసి ఈరోజు నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరు గొప్ప కాదు. నా ఇంటిని నీ ఇంటికి ఎంత దూరం కొలిస్తే మళ్ళీ రివర్స్ నీ ఇంటిని నా ఇంటికి కొలిస్తే అంతే దూరం. అందువల్ల ఇక జడిసేదే లేదు, భయపడేది లేదు, ఏమీ లేదు. ఎవరు గొప్ప కాదు. ఒకసారి నేను ఎమ్మెల్యే అయితే నేను గొప్పోడినే, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఇంకా గొప్పోడినే. అవ్వకపోతే ఏముంది, చింతలపూడి వెంకటరామయ్య దగ్గర వీళ్ళు ఇలా చేతులుకుండా ఎమ్మెల్యే గారు అన్నారు వచ్చి. ఈవేళ ఆయన వాళ్ళ దగ్గర ఇలా చేతులు కట్టుకుని ఉంటా అంటే కాల పరిమితం. ఎప్పుడు ఎద్దప్పుడు ఒక పక్క పడుకోదు, నరుగుడు 4 కాలాలని పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూట. అది అందరికీ కూడా జరుగుతుంది. అందువల్ల దయించి ఇది ఇప్పుడు చందు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు, లేకపోతే రికమెండేషన్లు చేసి తెచ్చుకున్నది కాదు. డైరెక్టర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆలోచనల మదిలో నుండి వచ్చిన చందుకి అవకాశం ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన తప్పుడులు, చిన్న పేపర్లు వచ్చినవి అన్నీ కూడా మీరు నమ్మకండి. ఈ రోజు నుండి చందు క్యాండిడేటు మనకు రేపు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. చందు రేపు నుండి ఏ కార్యక్రమానికి పిలిచినా మనం అందరం కూడా తప్పనిసరిగా హాజరయ్యి మరి చందు వెనకాల మనం సైనికులుగా పనిచేసి చందు పక్క మనం ఎంతమంది ఉన్నామన్నది గాజువాకలో చందు అయితేనే గెలగలడు, లేకపోతే వేరే వ్యక్తికి అయితే ఓడిపోతాడనేది కూడా మనం అందరికీ సందేశాలు మన అధిష్ట వరకు కానీ మరి పేపర్ మీడియాకి కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ
మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే కాలపరిమితం అవుతుంది కనుక ఒక చదువుకున్న వ్యక్తిగా అలాగే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసి ఒక ఇస్తే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాను? నేను కాకుండా ఎవరైనా పర్లేదు, పక్కన వ్యక్తి అయినా పర్లేదు, కానీ నేను మాత్రం కాకూడదంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు భావ్యమేనా? అది ఇప్పుడు అది అసలు భావ్యమేనా అని చెప్పి భావిస్తున్నాను. ఎవరైనా పక్క నియోజకవర్గం తీసుకొస్తే నా నియోజకవర్గం వ్యక్తికి ఎవరిని గెలిపి తీసుకొస్తానని చెప్పి ఎవరైనా చెప్తారు, కానీ ఈ నియోజకవర్గం వ్యక్తికి ఇస్తే నేను సపోర్ట్ చేయను, పక్క నియోజకవర్గం తీసుకొస్తే నేను ఏదైనా సపోర్ట్ చేస్తానని చెప్పడం అనడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అవన్నీ చూసి నాకు నిజంగా ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు కార్యక్రమాలకు అటెండ్ అయిపోతున్నారు. ఒక పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను, సమన్వయకర్తగా ఉన్నాను, కనీసం మనకి తెలియజేయాలి వస్తున్నట్టు, నియోజకవర్గంలో వస్తున్నట్టు కూడా చెప్పకుండా ఈరోజు చూస్తుంటే ఈ కుట్రలు కుతంత్రాలు అంటే ఒక పదవి కోసం ఎంత దిగజారిపోతారా అని నాకు ఏదైతే సమన్వయకర్తగా బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను. రేపు పొద్దున్న పార్టీ నా బలపరిచి టికెట్ ఇస్తే నేను ఎలాగైనా సరే గాజువాకలో జెండా ఎగరవేయాలని లక్ష్యంగా నేను పనిచేస్తుంటే ఒక పార్టీని నష్టపరిచే విధంగా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అలాగే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల మీద కూడా, పార్టీ నాయకుల మీద కూడా పేపర్లో వాళ్ళ విధంగా రాయించడం అది ఎంతవరకు, వారి మీద అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల వార్డుల్లోనే అవినీతి జరుగుతుంది, మిగతా వార్డులో అవినీతి జరగట్లేదు. వారు వెనక ఉన్న వ్యక్తులు మరి ఎంత పెద్ద అవినీతి పరులో మరి మనందరికీ గాజువాక ప్రజలందరికీ చేసి మనం చెప్పక్కర్లేదు ఫస్ట్ ఎవరు వస్తారో. మరి వాళ్ళందరూ ఇప్పుడు నిజాయితీ పరులు, నీతి పరులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు. నాకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా అవినీతి పరులు. వాళ్ళ మీద పేపర్ రాయించడం, వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి వ్యక్తులకు వార్నింగ్లు ఇవ్వడం, వెళ్ళొద్దని చెప్పి ఈరోజు నిజంగా ఈ యొక్క సమావేశం కూడా అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. అందరికీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పారు. అయినా సరే అందరూ కూడా వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా నా యొక్క సమావేశానికి విచ్చేసిన నిజంగా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే 64వ వార్డు నుంచి కూడా ఈరోజు కేడర్ అంతా కూడా కదిలొచ్చింది. మా నాయకుడు మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలాగే అన్ని వార్డుల నుంచి కూడా 69 తక్షణమే అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు పలుచోట్ల జరిగాయి. ఈ దిశలో సోమవారం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీరనగర్, కార్మిక నగర్ తదితర ప్రాంతాలకు చెందిన నివాసులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నిరసనకారులు మాట్లాడుతూ ఎన్నికల ముందు తమకు అన్ని చేస్తామని వాగ్దానాలు చేసి నేడు ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు తమకు న్యాయం చేయకుంటే ప్రభుత్వ కార్యాలయాలు, నేతలు ఇళ్లను ముట్టడించాల్సిన ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జగన్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంటి పట్టాలు ఇవ్వబడిన దుర్మార్గం, 17 సంవత్సరాలు నివాసం ఉంటున్న ఇంటి పట్టాలు ఇవ్వబడిన దుర్మార్గం, పేదలకు పట్టాలు ఎవరో సిగ్గు వైసీపీ కార్పొరేట్ పట్టాలు ఇస్తారు, పేదల పట్టాలు ఎవరో సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. పెందుర్తి మండల పరిధిలో 97వ వార్డులో వీరానగర్లో గత 17 సంవత్సరాల నుంచి 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అనేక సందర్భాల్లో అధికారులని, ప్రజాప్రతినిధుల్ని ఈరోజు మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వీరానగర్ ప్రజలు విన్నవించుకున్నారు. ఇప్పటికి ఆల్రెడీ 17 సంవత్సరాలు అవుతున్నా సరే కనీసం పట్టాలు ఇవ్వట్లేదు. ఇదే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, గవర్నమెంట్ జీవో ప్రకారం 296 కానీ 118 కానీ జీవో ఇచ్చింది. ఆ జీవోల ప్రకారం అందరూ ఎలిజిబిలిటీగా ఉన్నారు కాబట్టి మీ సేవలకు వెళ్ళి అప్లై చేసుకున్నారు. మాకు మీ సేవకి అయ్యే ఖర్చులు మిగిలే తప్ప ఈ రోజుకి మాకు పట్టాలు ఇవ్వలేదు. కనీసం మేము ఎలిజిబిలిటీ లేకపోతే రిజెక్ట్ చేయాలి, రిజెక్ట్ చేసే పని కూడా చేయలేదు. మేము అడగదలుచుకున్న అధికారులకి ఇక్కడుండే 95వ వార్డు కార్పొరేటర్ గారికి మీరు గడ్డ పక్కనే పట్టా ఇచ్చారు. ఆయన ఎలిజిబిలిటీ అయినప్పుడు మేము పేదల ఎలిజిబిలిటీ కాదా మీకు అని చెప్పేసి అడగదలుచుకున్నాం.
కాబట్టి ఎప్పటికైనా సరే పేదలందరికీ 60 గజాల్లోనూ 100 గజాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఇస్తారా ఇవ్వరని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. వారం రోజుల్లోపు మాకు పట్టాలు ఇవ్వకపోతే ఇదే ఎంఆర్ ఆఫీసులో మేము వంట వార్త చేసుకొని ఇక్కడే నివాసం ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారికి సార్ మమ్మల్ని గెలిపించండి, మీకు మొత్తం పట్టాలు, కాలువలు, రోడ్లు అన్నీ వేయించకపోతే నెక్స్ట్ ఓట్లు అడగడానికి రానని చెప్పాడు ఆయన. మరి ఆ పెద్ద మనిషి ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు అర్థం కావట్లేదు. ఆయనకి కూడా మీరు కానీ చేయకపోతే మీ ఇంటి దగ్గర కూడా ముట్టడి చేయవలసి వస్తుంది. రేపు ఎన్నికలు మా దగ్గర ఓట్లు అడగడానికి వస్తే మాత్రం చీపురు పట్టు తీసుకొని కొట్టవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి అదిపురాజు గారికి చెప్తా. దగా డిఎస్సి వద్దు, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి కావాలి అనే నినాదంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు దద్దరిల్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంఘం, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జీవో నెంబర్ 3 ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ పిలుపు మేర అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం చెలవు పాడేరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాడేరు జూనియర్ కళాశాల గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు, యువత, ఆదివాసీ ప్రజానికం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ విభాగ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో 6100 పోస్టుల్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. డిఎస్సి నోటిఫికేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆర్డినెన్స్ జారీ చేసి జీవో నెంబర్ 3కి చట్టబద్ధ కల్పించాలని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్ ప్రాంత ఆదివాసీలకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ ఆదివాసీ నూతన నియామక చట్టం తీసుకురావాలని, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి కావాలని ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి. 100% ఉద్యోగాలు ఏజెన్సీ ఆదివాసులకు ఇవ్వాలి. జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలి. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. ఆదివాసీ నిరుద్యోగుల 100% ఉద్యోగం ఇవ్వాలి. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ గాజువాక జంక్షన్లో జాగరపు శ్రీను ఆధ్వర్యంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అందరూ సహకారంతో మహాత్మా మదర్ తెరీసా ఆశయాలతో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గాజువాక కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు అన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి, బీజేపీ గాజువాక కన్వీనర్ కర్ణం రెడ్డి, నరసింగరావు, బాటా శ్రీను, గుంటూరు శంకర్రావు, గాజువాకలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. గాంధీ మహాత్ముడు తాలూకా విగ్రహాన్ని పాత గాజువాక 4 రోడ్ల సెంటర్లో పెట్టడం అనేదే ఒక అదృష్టంగా మనం అందరం భావించవలసిన అవసరం ఉంది. జాగరపు శ్రీను గాంధీజీ మహాత్ముడు చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ సేవా కార్యక్రమాల్లో గాంధీజీ చారిటబుల్ ట్రస్ట్లో మతాలకి, కులాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా అందరినీ కూడా అందులో మెంబర్లుగా చేర్చి సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఆయన పేదలకి మహాత్మా గాంధీ తాలూకా విగ్రహాన్ని పాతగాజువాక కోటలో ఏర్పాటు చేయాలని గత 6 సంవత్సరాలను బట్టి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అతను ప్రయత్నం ఈనాడికి ఫలించినందుకు ముందుగా ఆ దేవుడికి, ఆల్ పార్టీ నాయకులకి అభినందనలు తెలియపరచుకోవాలి. దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. అన్ని పార్టీల తాలూకా నాయక ఆశీస్సులతోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏ ఒక్కరి గొప్పతనం కూడా కాదు. మహాత్మా గాంధీజీ అంటే మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఈవేళ ప్రపంచ దేశాల్లోనే గాంధీజీ మహాత్ముడి గురించి తెలియనటువంటి వాడు ఎవరు ఉండరు. బ్రిటిష్ గవర్నమెంట్ గడగడలాడించి
ఆయుధం పట్టకుండా అహింసా మార్గంలో ప్రాణాలు లేకుండా మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు విగ్రహం పెడతానంటే ఏ పార్టీ వద్దంటుంది, ఏ నాయకుడు వద్దంటాడు. చేత అందరూ దీనికి సహకరించారు. ఇంత మంచి కార్యక్రమానికి మా అందరూ సపోర్ట్ ఉంటుంది. గోహెడ్ అని శ్రీనికి వత్తాసు పలికిన వల్లే ఈ కార్యక్రమం జయప్రదం అయింది. మరి ఈనాటి కార్యక్రమానికి పెందుర్తి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి గారు, మా అన్నగారు అబ్బాయి, అలాగే మరి జాతీయ పార్టీ రాజువాక మరి నియోజకవర్గ సమన్వయకర్త కేఎన్ఆర్ గారు, అలాగనే కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో దివంగత నేత వరపుల రాజా ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభకి సానా సతీష్ బాబు ఫౌండేషన్ అధినేత సానా సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజాతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్తిపాడులో జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు అనువుగా ఉండే విధంగా 100 పడకల హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆయన వెంట తుమ్మల బాబు, తోట నవీన్ ఆనంద్, న్యూటన్, చదలవాడ బాబీ, భూపాలపట్నం ప్రసాద్, బోదిరెడ్డి గోపి, గొల్లపల్లి బుజ్జి, కోపిరెడ్డి నాగబాబు తదితరులు ఉన్నారు. ఈరోజు వరపుల రాజా ప్రథమ వర్ధంతి సందర్భంగా మనందరం కలిసి ఆయన సంస్కరించుకుని ఏం చేయాలి ప్రతిపాటికి, ఆయన చూపిన ఆశయాలు ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి అందరితో కలిసి చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా మా సోదరుడు తోట నవీన్ చెప్పిన 100 పడకల ఆసుపత్రి పత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలకు తీసుకురావాలి, మెట్ట ప్రాంతానికి ఇమీడియట్గా అటువంటిది కావాలన్నది చాలా మంచి సలహా. ఇమీడియట్గా దాని మీద దృష్టి సారిస్తాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు ఈ 100 పడకల ఆసుపత్రి మెట్ట ప్రాంతానికి ఎలా ఇవ్వాలని తోట నవీన్ గారి కోరిక, ఈ ప్రజలు ఇక్కడ ఉన్న మెట్ట ప్రాంత ప్రజల కోరిక నెరవేరుస్తామని చెప్తున్నాం. ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదండి. ఇంకా టైం పడుతుంది, ఇంకో వారం 10 రోజులు పడుతుంది. నేను కూడా అదే ఆశిస్తున్నాను. ఇంకా ఏ విషయం తెలియలేదండి నాకు. అది ఇంకా డిసైడ్ అవ్వలేదండి. 9వ తారీఖు మీటింగ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. శివరాత్రి రావటం వల్ల ఏమన్నా కొద్దిగా మార్పు జరిగితే మార్పు జరగచ్చు. మీ అందరి అభిమాన నాయకుడు, నా ఆరాధ్య దైవం, దివంగత నేత వరపుల రాజా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మా ఆహ్వానం మేరకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు గారికి, అదేవిధంగా తండ్రి సమాలు గౌరవనీయులు నిమ్మకాయల చినరాజప్ప గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరులు సానా సతీష్ గారికి, మరొక సోదరులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు నా తండ్రి సమానులు నవీన్ గారికి, సోదరి పావని గారికి, మరొక సోదరులు తుమ్మల బాబు గారికి, అదేవిధంగా ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ మావయ్య గారు తమ్మిబాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక ముందు రాజన్న అభిమానులకు ఈరోజు ప్రత్యేకంగా ఒక్క రాజన్న అభిమానులే, పార్టీతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెలకు, సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచిన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దాన్ని అధిగమించడం అన్నది మన వల్ల ఎవరి వల్ల కాదు, అది ఎప్పటికీ కూడా తెరలోటే. ఈనాటి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీ నాయకుడు రాజన్న
కోరిక అన్నది ఇంటికి వచ్చిన ఎవ్వరిని కూడా భోజనం పెట్టకుండా పంపించలేదు. ఏనాడు కూడా ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న చిన్న అసౌకర్యాలు కలిగిన అందరూ కూడా అర్థం చేసుకున్న క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలందరూ కూడా చేసినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ రాజన్న. ధన్యవాదాలు. విశాఖపట్నం జిల్లా పరిషత్ కోఆప్షన్ మాజీ సభ్యుడు సీనియర్ నాయకుడు షేక్ మౌలా సంతాప సభ పెందుర్తి మండలం చినముసిడివాడ పోర్టు కళ్యాణ మండపంలో జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొని మౌలాకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ మౌలా మరణం తీరని లోటుగా పేర్కొన్నారు. ప్రజల మనిషిగా, ఆశయ సాధనకు పోరాట యోధుడిగా ఆయన అందించిన సేవలు మరవలేనివి అని అన్నారు. నెరవేర్చడం కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి, మంచి స్నేహితుడు, అందరితో స్నేహభావంతో మెలిగేవారు. ఆ చొరవతోనే ఆయన జిల్లా పరిషత్తు కోఆప్షన్ మెంబర్గా పనిచేస్తూ అక్కడ కూడా ఎన్నో నిరసనలు తెలియజేస్తూ ఉద్యమాలు సాగించిన మంచి వ్యక్తి మౌలా గారు. అలాంటి మౌలా గారు రాజకీయాలే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆయన మన ఇందులోకి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. అలాంటి మౌలా గారు నిన్న అకాల మరణం చెందడం స్నేహితులుగా అట్లాగే శ్రేయోభిలాషులుగా మాకు చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఈ మరణించడం అనేది సహజం కాబట్టి ఆ మౌలా గారు లేని లోటు ఇప్పుడు మేము చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ మౌలా గారి అబ్బాయి దీన్ని ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తే ఆయన పూర్తి సహకారం ఇచ్చి అటు ప్రజా సమస్యలు కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మౌలా గారికి మేమందరం స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా ఆయనకి నివాళులు అర్పిస్తూ చెప్పాలంటే ఒక రకంగా ఆయన విప్లవ అంజలికి అర్హుడు. విప్లవాంజలి కూడా ఆయనకి అర్పిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటాం. గాజువాక 65వ వార్డు సర్వే నంబర్ 86లో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్న భూ కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు కాపాడాలని ఆ వార్డు జనసేన పార్టీ యువ నాయకులు ఢిల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గాజువాక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి వార్డు అధ్యక్షురాలు రేయి రత్న పాల్గొన్నారు. ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ సర్వే నంబర్ 86లో జరుగుతున్న భూ ఆక్రమణలపై తక్షణమే రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 86లో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి అంటూ ప్రభుత్వ భూములు కాపాడి కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని స్థానిక ఎంఆర్ఓ శ్రీవల్లిని కలిసి వినతి పత్రం సమర్పిస్తే ఆమె ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జా జరుగుతున్నాయో చూపించాలని, అప్పుడే చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించకపోతే జనసేన పార్టీ తరపున పోరాటాలు చేయడానికైనా వెనకాడబోమని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ 65వ వార్డు అధ్యక్షురాలు, జనసేన నాయకులు రామారావు, పలపాల కనకేశ్వరరావు, గాజువాక మహిళా నాయకులు దాసరి జ్యోతిరెడ్డి, ఇందిరా, జన సైనికులు ఎం శ్రీనివాస్, వై సందీప్, ఎస్ అరుణ్, జై కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2014, 15, 16 అప్పటి నుంచి కూడా దీని మీద వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు, స్పందనలు ఇస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి నాయకులు ఎవరైతే నాయకులతో వెనకాల చలామణి అయ్యేవారో వాళ్ళు ప్రభుత్వం చేసి, అప్పుడు ఏది తెలుగుదేశం, వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. అప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఏ ప్రభుత్వం? 2019 వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మా వార్డు కార్పొరేటర్ ఎవరు? బొడ్డు నరసింహపాత్రుడు. ఆయన వచ్చిన తర్వాత ఇంకే అక్రమాలు పెరిగాయి. ఏం జరగట్లేదంటే కేబుల్ మూర్తి గారు, జరుగుతున్నాయి కదండి, జరుగుతున్నాయి కాబట్టి మేము వచ్చి క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు మీడియా మిత్రులు అడిగారు ఏం జరుగుతుంది, అసలు ఎవరు చేస్తున్నారని. 65వ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు దేనికైనా రండి, మమ్మల్ని మీరు రమ్మన్నా మీరు దానికైనా సిద్ధం. మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు నేను సమాధానం చెప్పేట్టు అనుకోవచ్చు. మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి 65వ కార్పొరేటర్ కేబుల్ మూర్తి గారు మేము మాట్లాడుతున్నాం. సర్వే నెంబర్ 86లో ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతుంది. దాని మీద మీరు స్పందించి ముందుకు రండి. మీరు స్పందించి ముందుకు వస్తే మీతో పాటు మేము వస్తాం. మరి జరగలేదు అన్నప్పుడు మీరు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? సర్వే నెంబర్ 86లో ఎంత ప్రభుత్వం ఉంది, ఎంత అభివృద్ధి చేశారు, ఎవరు పట్టుకున్నారు, మీరు రిలీజ్ చేయండి. ఎందుకంటే అధికారం మీదే కదా. అందుకు మేము చెప్పేది ఏంటంటే 65వ వార్డులో కేబుల్ మూర్తి గారి ఆధ్వర్యంలో అధికార పార్టీ నాయకులందరూ చలామణి అయ్యి ఆక్రమణ చేస్తున్నారు. దీని మీద మీరు స్పందించి
దీని మీద ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు స్పందించి ప్రత్యేక కమిటీ వేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే తప్పనిసరి ఇలాంటివి మేము విరమిస్తామని చెప్పి ఒక మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 97వ వార్డు పులగవానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ సేవా సమితి ఎంవివిఎస్ మూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్లు పంపిణీ జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడు అవగడ్డ అప్పలనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు తొలుత మాజీ సర్పంచ్ కీర్తి శేషులు అప్పలనాయుడు విగ్రహాన్ని పూలమాలతో అలంకరించి నివాళులర్పించారు. అనంతరం గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ వారు సమకూర్చిన మందులు కళ్ళజోడ్లు రోగులకు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో అప్పలనాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆధునిక వైద్యాన్ని అందించాలని తమ పార్టీ సౌజన్యంతో నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కాగిత ముత్యాలు నాయుడు, అవగడ్డ శ్రీనివాసరావు, డైలీ రమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అవసరమైన వాళ్ళకి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం జరిగింది. అలాగే ఉచిత కంటి ఆపరేషన్లు కూడా చేశారు. దానిలో భాగంగా అవసరమైన వాళ్ళకి కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఎక్కడైనా అవసరమైతే ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ముందుకు వస్తుంది. అంచేత ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఇది మా దృష్టికి తీసుకొస్తే అక్కడ కూడా వైద్య శిబిరాలు నిర్వహించి వాళ్ళకు కూడా ఇలా ఉచిత వైద్య శస్త్రచికిత్స చేయించడమే కాకుండా ఇలా కళ్ళద్దాలు ఇవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఉచితంగా. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విశాఖలో 86 దొంగతనాలు ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్నాయని జాయింట్ సిపి ఫకీరప్ప తెలిపారు. ఈ కేసులో 1,50,48,239 రూపాయల విలువగల వస్తువులు చోరీకి గురయ్యాయని, 86 కేసుల్లో 49 కేసులని ఛేదించి 1,42,051 రూపాయలు రికవరీ చేశామని తెలిపారు. పోలీసులతో నిర్వహించిన నాకాబందీ సిటీ కార్యక్రమంతో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయి, లిక్కర్, నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 56 లక్షల రూపాయలు విలువగల 376 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామని తెలిపారు. మన విశాఖపట్నం సిటీలో జరుగుతున్న నేరాలు, జరిగిన నేరాలు, తర్వాత దానికి సంబంధించిన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో అన్నీ కూడా చాలా దీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవి ఎన్బిడబ్ల్యూస్ ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ ఏదైతే ఉండిందో అదంతా కూడా పరిగణలో తీసుకొని సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని స్టేట్స్కు బయట పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. వెంటనే పనికి వచ్చేది అంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో హౌస్ బ్రేకింగ్ కానీ చిన్న చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఒక రకంగా అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ లో, వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్నిట్లో కూడా వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్లకు రక్షణ కలుగుతుంది. అది కాకుండా మాకు కూడా నేరాలు జరిగితే డిటెక్షన్ కు తర్వాత ప్రాసిక్యూషన్ కూడా బాగా పనికి వస్తుంది అని చెప్పేసి 500 పైన సీసీటీవీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో ఇప్పుడే జాయింట్ సిపి గారు మీకు స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఇచ్చారు. క్రోర్స్ లో మనకు చాలా మంది నష్టపోతున్నారు. అంటే మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ ఐటీ పరంగా ఐటీ పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ డైల్ సిపి ప్రోగ్రామ్ లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా వస్తుంది కాబట్టి వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఆన్ అ వెరీ లార్జ్ స్కేల్ బై పార్ట్నరింగ్ విత్ ది విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరితో కూడా మాట్లాడుకొని ప్రతి డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీలందరూ కూడా బాధ్యత టార్గెట్ అప్ చెప్పి వీ వాంట్ టు టేక్ అప్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. నేరం జరిగిన తర్వాత వచ్చి మమ్మల్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఆ డబ్బు అంతా రికవర్ చేయమని చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, అది డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ బ్యాంక్స్ కి డబ్బు తరలించడం జరుగుతుంది. క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ బయట ప్రజలకు తెలియకపోవచ్చు. అందుకే ఈ మేళా అంతా కూడా ఏర్పాటు చేసేసి
జాయింట్ సిపి గారు చాలా దీంట్లో కష్టపడి ఇదంతా కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి we want to show and return all the mobile phones stolen. తర్వాత బంగారం అంతా కూడా డీసీపీ క్రైమ్ గారు మొన్న ఒక పెద్ద ఇంటర్ స్టేట్ హెచ్బి అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. డయల్ యువర్ సిపిలో కూడా స్వేచ్ఛంగా, నిర్భయంగా, నిష్పక్షంగా చాలా మంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రాబింగ్, తర్వాత అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ హరాస్మెంట్, అంటే రెంట్ ఇవ్వకపోవడము, తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రయింగ్ టు గ్రాబ్. అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది ఒక ముఠాలాగా ఉంది. సో ఐడెంటిఫై చేసుకుంటున్నాము. ఇంకా సిటీ టాస్క్ ఫోర్స్, తర్వాత డీసీపీ క్రైమ్ అండ్ ఆల్ ద డీసీపీస్ అండ్ జాయింట్ సిపి హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ and we will take appropriate action and see to it that this menace is put to an end. సబ్బవరం మండలంలో వంగలిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ నిర్మాణ ఆవరణలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండల కేంద్రం సమీపంలో వంగలిలో 201 ఎకరాలు 855 కోట్లతో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యున్నతమైంది ఈ వర్సిటీ అని అన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ సాలివాహన్, వ్యవస్థాపక విఆర్ఎస్కే ప్రసాద్, సిసిడబ్ల్యూ దేదీజీ షిప్పర్ బన్సాల్, రిజిస్టర్ రాంపాల్, ద్వివేది మంగలి, సర్పంచ్ ఆకుల హేమ, గణేష్, ఎంపీటీసీ జి రాజు, యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. देवी देवताओं को मैं प्रणाम करता हूं. कार के निर्माण के संकल्प के साथ बेगूसराय आया हूं. ये मेरा सौभाग्य है कि इतनी विशाल संख्या में आप जनता जनार्दन आपके दर्शन करने का मुझे सौभाग्य मिला है. साथियों, बेगूसराय की ये धरती प्रतिभावान युवाओं की धरती है. आज यहां से बिहार सहित पूरे देश के लिए 60,000 करोड़ रुपए, उससे भी अधिक प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है. 1.5 लाख करोड़ से भी ज्यादा. पहले ऐसे कार्यक्रम दिल्ली के विज्ञान भवन में होते थे, लेकिन आज मोदी दिल्ली को बेगूसराय ले आया है. 4 करोड़ रुपए, 30,000 करोड़ रुपए के प्रोजेक्ट सिर्फ और सिर्फ ये मेरे बिहार के हैं. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇవాళ వంగలి గ్రామంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్వహస్తాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేయబడ్డది. ఈ ఇన్స్టిట్యూట్ 855 కోట్ల రూపాయలతో 201 ఎకరాలలో నిర్మించబడుతున్నది. ఫస్ట్ ఫేజ్లో అకాడమిక్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, హాస్టల్స్, గెస్ట్ హౌస్ అండ్ స్పోర్ట్స్ ఏరియా అవుతుంది. ఇది మొత్తము 3 సంవత్సరాల్లో అయిపోతుంది. కానీ మేము వచ్చే అకాడమిక్ ఇయర్లోనే జూలై 2025లో మేము ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నాము. ఒకసారి వచ్చిన తర్వాత మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఇన్
ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ జియాలజీ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి. సో ఇది ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 3 కొత్త ఎనర్జీ సెంట్రిక్ సెంటర్స్ స్టార్ట్ చేస్తాము. ఎస్పెషల్లీ హైడ్రోజన్ తయారు చేయడం, ఎలా గ్రీన్ హైడ్రోజన్. ఎన్ని సంవత్సరాల కోర్స్ సార్? ఇవన్నీ కూడా 4 ఏళ్ళ బీటెక్ కోర్సులు, ఎంఎస్సీ అప్లైడ్ జియాలజీ 2 ఏళ్ళ కోర్సులు, పిహెచ్డి 4 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. సో ఈ కోర్సులన్నీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడి మన రీజన్ డెవలప్మెంట్ చాలా బాగా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ రీజన్, దేశానికి కూడా ఎనర్జీ రీసెర్చ్ మీద మన ఫ్యాకల్టీ మెంబర్స్, రీసెర్చ్ స్కాలర్స్, మిగతా రీసెర్చర్స్ బాగా ప్రోత్సాహం ఇస్తారు. అండ్ వరల్డ్ వైడ్ కూడా మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఒక మంచి ఎనర్జీ సెంట్రిక్ సంస్థలాగా గుర్తింపబడుతుంది. సో ఇట్ విల్ బి ఎ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఇన్ టైమ్స్ టు కమ్ అండ్ ద ఓన్లీ ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది మన వంగల్ విలేజ్లో సబ్బవరం మండలంలో ఉండటం మన అందరి అదృష్టం. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ ప్రోగ్రెస్ అండ్ గ్రోత్. ఫాసిల్ ఫ్యూయల్స్తో పాటు ఇంకా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ అండ్ ఎస్పెషల్లీ ది హైడ్రోజన్ బేస్డ్ ఎనర్జీ. మనకి ఇప్పుడు పత్రికా ప్రకటనలో ఇచ్చినట్టు మనకి ఎన్టీపీసీ 35 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ స్థాపించబడుతుంది. సో దాంట్లో సముద్రపు నుంచి ఉప్పు నీళ్ళు తీసుకొని ఆ ఉప్పు నీళ్ళని ఎలక్ట్రాన్స్ తీసేసి ఎలా హైడ్రోజన్ తయారు చేయడం, ఎలా దాని మీద ప్రాజెక్టు. సో ఐఐటి అండ్ ఎన్టీపీసీ కలిసి ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ షూర్ ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ దట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఎట్ ఐఐటి will play a tremendous role in the growth of the institute and the nation. Sir, IITలో All India entrance called as JEE మెయిన్ తర్వాత అడ్వాన్స్డ్. సో అడ్వాన్స్డ్ క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం బీటెక్లో వాళ్ళ ర్యాంకుల ప్రకారం వాళ్ళకి ఎంట్రీ దొరుకుతుంది. అండ్ ఎంఎస్సీలో కావాలంటే ఐఐటి వాళ్ళే కండక్ట్ చేసిన జామ్ అని ఎంట్రన్స్ ఉంటుంది, అది క్లియర్ చేసిన వాళ్ళకి వస్తుంది. సో మనది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో మనం ప్రజలందరూ who are coming from different parts of the country, we should be able to have them and we should be able to train them. అండ్ మన విద్యార్థులు మళ్ళీ దేశం నలుమూలలా కూడా ఎనర్జీ దాని మీద రీసెర్చ్ చేసి దేశం యొక్క గ్రోత్ కొరకు దే హ్యావ్ టు ప్లే దేర్ ఓన్. సోషల్లీ వీకర్ సెక్షన్కి which are almost 70% of our students completely teenagers. So we are playing a very important role in the bringing up of the people from the downtrodden. Which level of caste? Based upon what our government of India's prescribed rules for us in selecting the economically and socially. So we follow those rules based on the government of India and we select the students. And ఇంకొకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అని డెహ్రాడూన్లో ఉంది, బట్ అవన్నీ కూడా పెట్రోలియం సెంటర్. శక్తి. ఓకే, ఇది అనేక విధాల నుంచి వచ్చేసేది. థ్యాంక్ యూ. జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించగా ఈరోజు నెల్లిమడ్లలో కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి నెల్లిమడ్ల నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. లోకం మాధవి మాట్లాడుతూ, ఇది మనం చేసుకున్న అదృష్టమని, శ్రీ పవన్ కళ్యాణ్ నోటి వెంట మొదటి పేరు నెల్లిమడ్ల నియోజకవర్గం రావడం ఇప్పటి వరకు మనం చేసిన కష్టం యొక్క ఫలితమే అని తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఈ జగన్నాసురుడిని వైకాపా ప్రభుత్వాన్ని దింపే విధంగా అందరూ కృషి చేయాలని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో చేయవలసిన కార్యాచరణ తెలుగుదేశం పార్టీ నేతలతో, కార్యకర్తలతో ఎలా ముందుకు సాగాలి అనే దానిపై నాయకులకు, జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఈ 2 నెలలు అహర్నిశలు శ్రమించి పార్టీ యొక్క గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లి చెప్పాలని వివరించారు. మన ప్రభుత్వం రావడం ద్వారా మన ప్రాంత సమస్యలు తీరుతాయని, లేని ఎడల తన సొంత ఖర్చుతోనైనా ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతున్నానని తెలిపారు. ఏ రోజు నేను అన్యాయం చేయలేదు, ఖచ్చితంగా చేయను. నాకు నా తల్లిదండ్రులు నేర్పిన విలువలు అవి. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఆలోచించి అడుగులు వేయండి. మన నెల్లిమర్ల నియోజకవర్గ సమస్యలు ఏంటి, మనం దాన్ని ఎలా ఎదుర్కొంటాం,
ఎలా ఫ్యూచర్ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం అన్నది మీ అందరికీ అవగాహన వచ్చిన రోజే మీరందరూ కూడా ఇంకొక లోకం మాధుడై ప్రజలకు చెప్తారు. అర్థమవుతున్నదా మీకు? అది చాలా అవసరం మనకి ఇప్పుడు. కాబట్టి యుద్ధం మొదలెడదామా? పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గూడెంలో చెప్పారు, నువ్వు సిద్ధం అయితే నేను యుద్ధానికి సిద్ధం అన్నారా? విన్నారు కదా? యుద్ధం మొదలెడదాం. వైసీపీ పార్టీతో యుద్ధం మొదలెడదాం. తెలుగుదేశంతో చేతులు కలిపి నెల్లిమల్ల నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం జెండా ఎగరేద్దాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నేను అంటున్నట్టుగా గాజు గ్లాస్ గుర్తుని చాలా సీరియస్ గా తీసుకెళ్ళండి. మీకు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ ఇస్తాం, కానీ గాజు గ్లాస్ గుర్తు అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 7న ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గుడివాడ ఎంపీ సత్యవతి. పినకాడ గ్రామంలో బహిరంగ సభలో జగనన్న చేయూత నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని వెల్లడించిన అమర్నాథ్. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నని స్పష్టం చేసిన ప్రభుత్వ విప్ చీర్ల. కొత్తపేట నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్ల లేఅవుట్ల నందు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గిరెడ్డి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురంలో పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్న జన సైనికులు. పార్టీ గెలుపు కోసం స్థానిక శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు డాక్టర్ పిల్లా శ్రీధర్. గోపాలపట్నంలో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి 3వ బాల బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య సింహ. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే నమస్కారం.